बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ శాఖకు బాధ్యతలు చూస్తున్నాను. నేను ఈరోజు మాట్లాడాలనుకున్న ముఖ్యాంశము డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమిటి. చాలామందికి అదొక ఫ్యాషన్గా ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమీ కాదు, అంతా ధ్వంసమే. ప్రతి ఎన్నికల సీజన్లోనూ కొన్ని స్లోగన్లు ప్రజల మనసుల్లో స్థిరపడతాయి. వాటిల్లో కొన్నిసార్లు ఓట్లు వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అన్నీ మర్చిపోతూ ఉంటారు. కానీ కొన్ని పాలన వ్యవస్థను ఎలా చూస్తారో అవి ఒక ఆకారాన్ని ఇస్తాయి. అలాంటి ఒక స్లోగన్ డబుల్ ఇంజన్ సర్కార్. మొదటి విన్నప్పుడు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. రెండు ప్రభుత్వాలు, కేంద్రం, రాష్ట్రం ఒకేసారి పనిచేస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని అనుకుంటాం. కానీ ఈ ఉపమానం వెనుక భారత సమాఖ్య వ్యవస్థపై గంభీరమైన రాజ్యాంగ ప్రశ్న దాగి ఉంది. మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ వంటి నిపుణులు ఈ స్లోగన్ను క్యూట్ అని వర్ణించిన దాని వెనుక ఉన్న రాజకీయ సందేశం రాజ్యాంగ స్ఫూర్తిని కొండంతగా హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు. డబుల్ ఇంజన్ స్లోగన్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని రాజకీయ సందేశం ఏమిటి అని మనం గమనిస్తే ఇది మొదటిసారి 2014 లోకసభ ఎన్నికల తర్వాత హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మొదటిసారి ఈ స్లోగన్ను ప్రయోగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నాయకులు దీన్ని తర్వాత ఉత్తరప్రదేశ్, గుజరాత్, త్రిపుర, అస్సాం, బీహార్ వంటి ఎన్నికలలో పదే పదే ఉపయోగించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో కూడా అదే పార్టీ గెలిస్తే రెండు ఇంజన్లు కలిసి రైలును వేగంగా ముందుకు తీసుకువెళ్తాయి. అంటే అభివృద్ధి వేగంగా పెరుగుతుంది. కానీ ఈ స్లోగన్లో దాగిన లోతైన సందేశం ఏమిటంటే, ఒకవేళ రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వం ఇచ్చే ఫండ్లు, పథకాలు ఆలస్యం అవుతాయి లేదా తగ్గుతాయని. డేటా మాత్రం ఈ వాదనను పూర్తిగా సమర్థించడం లేదు. 2024లో వచ్చిన కొన్ని అధ్యయనాలని ది ప్రింట్ వంటి మీడియా ప్రకారం డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో ఆర్థిక వృద్ధి ఎక్కువని ఎలాంటి స్పష్టమైన సాంఖ్యక ఆధారం లేదని తేల్చి చెప్పాయి. కొన్ని వేరువేరు పార్టీల ఉన్న రాష్ట్రాల్లో కూడా మంచి వృద్ధి రేటు సాధించాయి. అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఈ స్లోగన్ బలంగా పనిచేస్తుంది. మీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాతోనే ఓటు వేయండి అని రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థ భాగస్వామ్యం కాదా, ఆధారపడటం ఏమిటి అని మనం తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం 1950 సమాఖ్య వ్యవస్థను రూపొందించింది. యూనియన్, కేంద్రం మరియు రాష్ట్రాలు తమ తమ రంగాల్లో స్వతంత్ర భాగస్వామ్యులు. ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా, దట్ ఈస్ భారత్, షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. కానీ డబుల్ ఇంజన్ స్లోగన్ ఈ భాగస్వామ్యాన్ని ఒకే పార్టీ ఆధీనంలో ఉంటేనే అభివృద్ధిగా చూపిస్తుందని చెప్పటం మూర్ఖత్వం అవుతుంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. ప్రజల డబ్బు జాతీయ పన్నుల ద్వారా సేకరించబడుతుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రజలు కూడా అదే రీతిలో పన్నులను చెల్లిస్తారు. ఈ డబ్బు ఏ ఒక్క పార్టీకి కాదు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు చెందుతుంది. ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నియమితమై నిష్పక్షపాతకంగా
డబ్బును పంపిణీ చేయాలి. జనాభా, ఆదాయం అంతరం, ఫారెస్ట్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ వంటి ఆబ్జెక్టివ్ క్రైటీరియాల ఆధారంగా ఇదంతా జరుగుతుంది. కానీ వాస్తవం ఏమిటి? దక్షిణ రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 1970 నుంచి కూడా జనాభా స్థిరీకరణలో విజయం సాధించాయి. కానీ 15వ ఫైనాన్స్ కమిషన్ 2021-26 నుంచి 2011 సెన్సస్ డేటాను ఉపయోగించడంతో వారి షేరు తగ్గింది. రెండవ ఫైనాన్స్ కమిషన్ 1957 నుండి 62లో దక్షిణ రాష్ట్రాల షేరు 23.3% ఉంటే 15వ ఫైనాన్స్ కమిషన్లో ఆ శాతం 15.8%కి పడిపోయింది. ఇది జనాభా నియంత్రణకు శిక్ష అని దక్షిణ రాష్ట్రాల మంత్రులు, ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రం ఫిర్యాదు చేస్తున్నారు. మేము భిక్షాత్రులమా అని వారు అంటున్నారు. ఇది రాజకీయ థియేటర్ కాదు, నిజమైన ఫిర్యాదు. 16వ ఫైనాన్స్ కమిషన్ 2026 నుండి 2031 అరవింద్ పనగారియా చైర్మన్గా నివేదిక ఫిబ్రవరి 2026లో పార్లమెంటులో సమర్పించబడింది. వర్టికల్ డెవల్యూషన్ 41%గా కొనసాగించింది. 15వ ఫైనాన్స్ కమిషన్ లాగే కానీ హారిజాంటల్ ఫార్ములాతో మార్పులు వచ్చాయి. ఇన్కమ్ డిస్టెన్స్ 42.5%, పాపులేషన్ 2011లో 17.5%, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ 10%, ఏరియా 10%, ఫారెస్ట్ 10%, కొత్తగా జీడిపి కంట్రిబ్యూషన్ 10%, స్క్వేర్ రూట్ ఆఫ్ జిఎస్డిపి, ట్యాక్స్ ఫర్ ఎఫర్ట్ క్రైటీరియా తొలగించబడింది. దీనివలన దక్షిణ రాష్ట్రాల ఆందోళన కొనసాగుతుంది. వారు ఆర్థిక వృద్ధి, జనాభా నియంత్రణలో ముందుంటే కూడా షేరు తగ్గుతుందని. సెస్ సర్ఛార్జీలు డివిజనబుల్ పూల్ని కుచించడంలో మరొక గంభీర సమస్య తలెత్తింది. కేంద్రం సెస్ సర్ఛార్జీలపై ఆధారపడటం. ఇవి డివిజబుల్ పూల్ బయట ఉంటాయి, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేదు. 2011-12లో ఇవి గ్రాస్ ట్యాక్స్ ఇన్ రెవెన్యూలో 10.4% ఉంటే 2021-22లో 20%కి పెరిగినాయి. తర్వాత కొంత తగ్గాయి, కానీ ఇప్పటికీ ఎక్కువే. దీనివల్ల రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్రం బలహీనపడుతుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా కేంద్రం రాష్ట్రాల ఖర్చులను నియంత్రిస్తుంది. దక్షిణ రాష్ట్రాలు ఫిస్కల్ ఫెడరలిజం యొక్క ఆత్మను ఖాళీ చేయడం అంటున్నాయి. గవర్నర్ కార్యాలయం రెండో ఇంజన్ రివర్స్లో. ఫైనాన్షియల్ ఫిక్షన్ మాత్రమే కాదు, లెజిస్లేటివ్ కూడా. ఇటీవల సంవత్సరాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి విపక్ష రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులపై నెలల తరబడి కూర్చొని అసెంబ్లీలు పాస్ చేసిన చట్టాలను ఆలస్యం చేస్తున్నారు. ఇది రాజకీయ సాబొటేజ్ అని విమర్శలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకుంది. 2023లో కొన్ని వందల స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ కేసులో గవర్నర్ ఇనాక్షన్ ద్వారా లెజిస్లేటివ్ ప్రక్రియను ఆపలేమని స్పష్టం చేసింది. 2025 ఏప్రిల్లో స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి 10 బిల్లులపై ఆలస్యం చేశారు. ఇది అసాధారణం, హానికరణం అని ఆర్టికల్ 142 కింద ఆ బిల్లులు డీమ్డ్ అసెండెంట్ అని తీర్పిచ్చింది. కేరళ, కర్ణాటక కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఢిల్లీ ఒక ఉదాహరణ కూడా ఇదే. ఎల్జీ వర్సెస్ ఎలక్టెడ్ గవర్నమెంట్ డిస్ప్యూట్లో కోర్టుకు చేరుకున్నాయి. చరిత్ర నుంచి పాఠాలు. ఆర్టికల్ 356 నుంచి ఇప్పటి వరకు గతంలో ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ను దుర్వినియోగం చేశారు. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 తీర్పు దానికి అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు సమస్య సూక్ష్మం. ప్రభుత్వాలు ఉన్న పాలన రాజకీయ అలైన్మెంట్పై ఆధారపడుతుంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ 263ను బలోపేతం చేయాలి. ప్రస్తుతం ఇది సెరిమోనియల్గా మారింది. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను బైండింగ్ చేయాలి. గవర్నర్లకు బిల్లులపై 3 నెలల
డెడ్లైన్ విధించాలి. ఆలస్యమైతే అసెంట్ డీమ్డ్ అని పేర్కొనాలి. న్యాయం, సమానత్వం ఇవే నిజమైన ఇంజన్. డబుల్ ఇంజన్ స్లోగన్ ఎన్నికలను ఆకర్షిస్తుంది కానీ రాజ్యాంగ వాగ్దానాన్ని, సమాన పౌరసత్వాన్ని, నిష్పాక్షిక పంపకాలను క్షీణింపజేస్తుంది. అభివృద్ధి రాజకీయ అలైన్మెంట్పై కాకుండా నియమాలు, సంస్థలపై ఆధారపడాలి. 16వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక తర్వాత కూడా దక్షిణ రాష్ట్రాల ఆందోళన కొనసాగుతుంది. ఇది కేవలం ఫైనాన్షియల్ సమస్య కాదు, భారత సమాఖ్య ఆత్మను కాపాడుకోవాల్సిన సవాలు. రాజ్యాంగ నిర్మాతలు ఈ ఆపదను ముందే ఊహించారు. ఫైనాన్స్ కమిషన్, సుప్రీంకోర్టు, ఇంటర్స్టేట్ కౌన్సిల్ వంటి సంస్థలను బలపరిచి సహకార సామఖ్యాన్ని, కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని నిజం చేయాలి. అప్పుడే ప్రతి రాష్ట్రం, ప్రతి పౌరుడు సమాన అవకాశాలు పొందుతారు. డబుల్ ఇంజన్ కాదు, న్యాయం, సమానత్వం అనే ఒకే ఇంజన్తో భారత్ ఫెడరల్ డెమోక్రసీ ముందుకు వెళ్ళాలి. నమో బుద్ధాయ. జై భీమ్, జై మున్వాసి, జై భారత్. బహుజన యుద్ధభేరి యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికి కూడా తెలియజేస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.